నమస్కారం. తేనెటీగల పెంపకంపై యువత దృష్టి సారించాలని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎన్ మల్లికార్జునరావు తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై కృషి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కరోనా తర్వాత వీటి వినియోగం బాగా పెరిగిందని వివరించారు. నాణ్యమైన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఫాస్ట్గా మూవ్ అవుతుందంటే మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏం చేస్తాం, సౌండ్ చేస్తాం. అందరూ చూడండి, ఇందులో ఏది వర్కర్స్, ఏది డ్రోన్స్, ఏది క్లీన్ అనేది అని మొత్తం ఒక్కొక్కటి చెప్తారు. తర్వాత ఖాళీ దాని నుంచి కూడా చూసి మనం చూద్దాం. ఇది ఎగ్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి అని కూడా చూడండి. ఉండి నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు గ్రామంలో శ్రీ కోదండ రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త వేగేసిన వెంకటరమణరాజు, ఆలయ కమిటీ చైర్మన్ వేగేసిన సత్యనారాయణరాజు, గ్రామ సర్పంచ్ ముదునూరు వెంకట సోమరాజు, దాతలు ఎం భీమరాజు, మాజీ సర్పంచ్ బంగారరాజు, సీతారామరాజులు పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ చిలుకూరు నరసింహరాజు, సినీ దర్శకుడు రాజా వన్నెన్ రెడ్డిలు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు గారు, అలాగే బోర్లు పోసే వారందరూ కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం ఊబలంక రోడ్డులో ఆదివారం బ్యాటరీ వాహనం దగ్ధమైంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలను తట్టుకోలేక వాహనదారులు బ్యాటరీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవికాలం అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక బ్యాటరీ వాహనాలు ఇటీవల కాలంలో చాలా చోట్ల దగ్ధమవుతున్న విషయం తెలిసిందే. పార్క్ చేసి ఉన్న బ్యాటరీ వాహనం ఒక్కసారిగా పొగలు చిమ్ముతూ మంటలు చెలరేగడంతో స్థానికులు కంగారుపడి పరుగులు తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు గ్రామానికి చెందిన మోటార్ సైకిల్ యజమాని బండి నడి రోడ్డుపై తగలబడిపోవడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అమలాపురం పట్టణంలోని బాలయోగి క్రీడా మైదానంలో గోల్డ్ హంట్ పేరుతో హల్చల్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వై శేఖర్బాబు తెలిపారు. వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం మల్లీశ్వరం గ్రామానికి చెందిన ఒక యూట్యూబర్ గోల్డ్ హంట్ పేరిట పోటీ పెట్టారు. బంగారం, వెండి, ఇయర్ బడ్స్ ను మైదానంలో వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టి వాటిని వెతకాలని పరీక్ష పెట్టారు. సుమారు 200 మంది వాటి కోసం క్రీడా మైదానాన్ని గుంటలమయంగా మార్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఈ నెల 3వ తేదీన ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి సంబంధిత సిబ్బందికి శిక్షణా కార్యక్రమం పూర్తి చేశారు. గత నెల 27వ తేదీన పోలింగ్ నిర్వహించి 6 జిల్లాల్లోని బ్యాలెట్ బాక్సులను ఇక్కడ భద్రపరిచారు. మొత్తం 2,18,902 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 28 టేబుల్స్ ఏర్పాటు చేసి 17 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తారు. పోటీలో మొత్తం 35 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికలో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ బలపరిచిన దిడ్ల వీరరాఘవులు మధ్యన పోటీ నెలకొని ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతమైన వైరస్ పై ఆందోళన వీడి అందరూ హాయిగా కోడి మాంసం తినొచ్చు. తణుకు మండలం వేల్పూర్ చికెన్ మేళాలో సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ మురళీకృష్ణ. తణుకులో 100 మందికి ఉచిత నేత్ర వైద్య సేవలు అందించిన నెడదవోలు లైన్స్ నేత్ర వైద్య బృందం. ఆధ్వర్యం వహించిన పిఎంపి అసోసియేషన్. తాడపల్లిగూడెంలో ఘనంగా ఆరంభమైన 84వ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు. కృతులను ఆలాపించిన కళాకారులు. తాడపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరంలో ఆరంభమైన గ్రామ దేవతల జాతర మహోత్సవాలు. సందడి చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు.
తేనెటీగల పెంపకంపై యువత దృష్టి సారించాలి. ఉండిలో జరిగిన శిక్షణా తరగతుల్లో పిలుపునిచ్చిన శాస్త్రవేత్త మల్లికార్జునరావు. చిలుకూరు గ్రామంలో భక్తి శ్రద్ధలతో కోదండస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి. రావులపాలెం ఓబలంక రోడ్డులో కొత్తగా ప్రచారంలో ఉన్న బ్యాటరీ వాహనం దగ్ధం. పొగలు చిమ్ముతూ మంటలు చెలరేగడంతో కంగారుపడి పరుగులు తీసిన స్థానిక ప్రజలు. ఏలూరు సిఆర్ఆర్ కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రకటించిన ఎన్నికల అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.